ప్రకృతి ప్రసాదించే ఔషధ గుణాలున్న ఆహార పదార్థాలలో తాటి ముంజలు ముందు వరుసలో ఉంటాయి. మండుటెండల్లో ప్రజలకు మంచి నేస్తాలుగా చల్లదనాన్ని అందిస్తూ ఉంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టంగా తీసుకునే ఈ తాటి ముంజలు ప్రస్తుతం విరివిగా లభిస్తున్నాయి. ఎలాంటి రసాయనాలు కల్తీ లేకుండా నోట్లో వేసుకోగానే కరిగిపోయే గుజ్జు, కొబ్బరి నీటిని మరిపించే తీయదనాన్ని అందించే స్వచ్ఛమైన తాటి ముంజలను తినేందుకు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అమితంగా ఇష్టపడతారు. వేసవి సెలవుల్లో పట్నం నుంచి పల్లెటూర్లకు వెళ్లే ప్రతి ఒక్కరూ వీటి రుచి చూడకుండా ఉండలేరు. ఎండలు ప్రతాపం చూపడంతో ఈ తాటి ముంజలు కొనుగోలు చేసేందుకు జనం ఉత్సాహం చూపుతున్నారు. వరంగల్లో తాటి ముంజలతో ప్రధాన రోడ్లు రద్దీగా మారాయి. వరంగల్ నగరంలోని ప్రధాన రహదారుల వెంట ఎక్కడ చూసినా తాటి ముంజల అమ్మకాలే కనిపిస్తున్నాయి. కొనుగోలు, అమ్మకందారులతో ముంజల విక్రయ కేంద్రాలు రద్దీగా ఉన్నాయి. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు జనాలు తాటి ముంజలకు ఎగబడుతున్నారు. పూర్వం రోజుల్లో గీత కార్మికులు ఊర్లలోని రైతులకు, ఆసాములకు ఉచితంగా ఈ తాటి ముంజలను ఇచ్చేవారు. కానీ నేడు తాటి ముంజలను వారికి సమీపంలో ఉన్న పట్టణాలు, నగరాలకు తీసుకొచ్చి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. తాటి ముంజలు శరీరంలోని చక్కెర, ఖనిజ లవణాలను సమన్వయపరచడంలో కీలక భూమిక పోషిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ తాటి ముంజల వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వీటి వల్ల మంచి చలవ చేస్తుంది. తర్వాత ఈ సీజనల్ ఫ్రూట్స్ లాంటివి అన్ని రకాల ఆరోగ్యకరమైనటువంటి ముంజలు, తాటి ముంజలు తెలంగాణలో తాటి ముంజలు అంటారు. ఆ ముంజలకు మంచి గిరాకీ ఉన్నది. వాళ్ళకు కూడా మంచి ఉపాధి అవకాశము. మరి రాను రాను మరి తాటి చెట్లు మాత్రము కొట్టేస్తూ ఉన్నారు. ప్లాట్స్ అంతకుముందు బాగా తాటివనం ఉండేది. అవన్నీ ప్లాట్స్ అవ్వడం వల్ల తాటి చెట్లను కొట్టేయడం జరుగుతున్నది. అలా కొట్టేయకుండా మరి పరంగా వాటిని చెట్లు పెంచే విధంగా చెరువు కట్టలెంబడి తాటి చెట్లను పెంచితే వీరికి కూడా ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. మరియు ప్రజలందరికీ మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆ ముంజలు, తాటి ముంజలు తినే అవకాశం ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాం. అందరికీ తినాలని ఇష్టం, షోకి పోతే కూడా శరీరం చాలా మంచిది. డాక్టర్లు కూడా చెప్పిండు చాలా బాగుంటుంది. అందు గురించి చాలా మంది తింటుండ్రు. అది కూడా ప్రతి ఈ కొద్ది రోజులు వస్తాయి, ఒక 15 రోజులు 20 రోజులు వస్తాయి, తర్వాత అయిపోతాయి. ఈ 20 రోజులు కూడా అందరు తినాలి, చాలా మంచిది. శరీరైతే కూడా చాలా మంచిది. వెనకాటి మా పెద్దలు కూడా చెప్పారు ముందు తినాలని. అప్పుడు దాంట్లో కట్టుకొచ్చి ఇచ్చేది ఏది కమ్మల. ఇప్పుడు ఇటు తెచ్చి అమ్ముతారు. అది తింటే మంచిది, అందరు తింటేనే మంచిది. వేసవి కాలంలో తాటి ముంజలను క్రమం తప్పకుండా తీసుకోవడం అధిక కొలెస్ట్రాల్ను నిరోధిస్తుంది. పొటాషియం సమృద్ధిగా ఉండడంతో రక్తపోటు అదుపులో ఉండటమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులను దరిచేరకుండా నియంత్రిస్తుంది. ఇవి శరీరంలో హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంతో పాటు పోషకాలు ఎక్కువగా ఉండే తాటి ముంజలు తినడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు. ఆహారం సక్రమంగా జీర్ణమై గ్యాస్, కడుపులో మంట, ఉబ్బసం లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా నీటి శాతం ఎక్కువగా ఉండే ఘాటి ముంజలు స్వీకరించడం ద్వారా వడదెబ్బ నుంచి ఉపశమనం పొందడమే కాకుండా వీటిలో ఫైబర్, పొటాషియం, కాల్షియం, జింక్, ఐరన్ లాంటి విటమిన్లు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఎండలో వేడిమి తాపానికి వచ్చే వికారం, వాంతులను నివారిస్తూ మానవ శరీరంలోని ఉష్ణోగ్రతలను తగ్గించి డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. ఇన్ని రకాల పోషక విలువలు కలిగిన తాటి ముంజలను తినేందుకు నగర ప్రజలతో పాటు పల్లెటూరి వాసులు ఆసక్తి చూపుతున్నారు. బాగున్నది, మంచిది. ఎవరైనా తినవచ్చు, ఇది ఎవరైనా తినవచ్చు. ఎవరైనా అయ్యగారులు తినవచ్చు, కోటలు తినవచ్చు. ఇది అమ్మబట్టి 10 ఏళ్ళు అవుతుంది. మంచిగా ఉంటుంది. మన ఏప్రిల్ నుంచి మే నెల దాకా వస్తుంది. మే 20 తారీఖు దాకా 15 తారీఖు దాకా వస్తుంది. ప్రతి ఒక్కరు తీసుకుంటారు. డాక్టర్లు వచ్చి చూసి తీసుకొని ఒక 3 డజన్లు 4 డజన్లు తీసుకొని పోతారు. వాళ్ళు వచ్చి చూసి చెప్తారు మంచిగా తినాలి, ఇది ఆరోగ్యంగా ఉంటారు, మంచిది, ఇది కల్తీ లేని ఫుడ్, ఇది కథ అని చెప్తారు వాళ్ళు. డాక్టర్స్ వచ్చి MBBS వచ్చి తీసుకుంటారు మా దగ్గర. 10 ఏళ్ళ బట్టి అమ్ముతాను. ఇది ఒక్కటి నుంచి 12:30 నుంచి 1 గంట 2 గంటల దాకా ఉంటుంది గిరాకీ. ఇక 5-4 దాటిందంటే గిరాకీ సలా పడితే వ్యవసాయంగా రారు. గీత కార్మికుల కుల వృత్తి కళ్ళు గీయడం.
నాడు పల్లెటూర్లలోని రైతులు, వ్యవసాయదారులు, ఆసాములు పొద్దంతా పనికి వెళ్లి సాయంత్రం వేళల్లో వారి పనులను ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో ఊరిలోని గౌడు వద్ద కల్లును తాగి సేద తీరేవారు. అలా వారు వాడిక పద్ధతిలో నిత్యం కళ్ళు తాగినందుకు ఏడాదికోసారి లేదంటే పంట చేతికి వచ్చినప్పుడు గీత కార్మికులకు డబ్బు చెల్లించేవారు. అలాంటి రైతులు, ఆసాంలకు గీత కార్మికుడు వేసవి కాలంలో లభించే తాటి ముంజలను ఉచితంగా ఇచ్చేవారు. కానీ మారిన కాలమాన పరిస్థితుల్లో వాడిక పద్ధతి అంతగా లేదు. దీంతో గీత కార్మికులు తాటి ముంజలను సమీప పట్టణాలు, నగరాలకు తీసుకెళ్లి విక్రయిస్తూ కొంతమేర ఉపాధిని పొందుతున్నారు. పట్టణ, నగరవాసులు కూడా ప్రకృతి సిద్ధమైన సీజనల్ గా దొరికే ఈ తాటి ముంజలను కొనేందుకు ఇష్టపడుతున్నారు. మొత్తంగా తాటి ముంజల విక్రయ కేంద్రాలతో వరంగల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది.